సురేష్ అలాగే దివ్య చక్కగా ఉన్నారు, చూడమచ్చగా ఉన్నారు. ఓకే, వీళ్ళిద్దరూ జాగ్రత్తగానండి ప్రకటన చేస్తున్నా. ఈ ప్రకటన తరువాత నేను మీకు 5 లేదా 10 సెకండ్లు సమయం ఇస్తాను. ఈలోపే మీకేమైనా అభ్యంతరకరమైన ఉంటే ఇక్కడే చెప్పాలి. అర్థమవుతుందండి? ఆ వివాహం అయిన తర్వాత మళ్ళీ చెప్దాం అనుకున్నానండి, వీలవ్వలేదండి అని మళ్ళీ ఏం సోలు చెప్పొద్దు దయచేసి. ఎందుకంటే వివాహం మొదట 5 చెప్పినట్టుగా పరిశుద్ధ వివాహం చాలా ప్రాముఖ్యమైనది, ఓకే, విలువైనది. మన ఎదుట నిలబడిన సురేష్ అలాగే దివ్య వీరి గురించి నేను ప్రకటన చేస్తున్నా, దయచేసి జాగ్రత్తగా వినండి. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడియుటకు ఈ స్త్రీని సురేష్ నీతో చెప్పారు. ఓకే, స్త్రీని భార్యగా చేసుకొని ఈయనని ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి యందును బాధల యందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరుల వల్లక వీరిద్దరు బ్రతుకు కాలం అంతయు ఈమెకే నువ్వు భర్తవై ఉందువా? అందిస్తుంది. కొద్దిగా చేస్తున్నా. ఈమెకే భర్తమై ఉందువా? ఉండు. ఏముందు? భర్తమై ఉండు. భర్తమై ఉండు. ఎక్సలెంట్. ఓకే, చాలా సంతోషం. అమ్మా తీసుకుంటారా? దగ్గర పెట్టుకోమ్మా. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినటకు ఈ పురుషుని, ఓకే, భర్తగా చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి యందును బాధ యందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరుల నొలక మీరిద్దరు బ్రతుకు కాలం అంతయు ఈయనకే భార్యవై ఉందువా? వెరీ గుడ్. సురేష్ కంటే గట్టి చాలా మైక్ తీసుకోలేదు అందుకని నాకు